సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిషన్ రెడ్డి ప్రచారంలో జోరు పెంచారు. సర్వేలన్నీ కూడా కిషన్ రెడ్డికి అనుకూలంగా ఉండడంతో భారీ మెజారిటీ కోసం జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఎంపీగా తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూ గడిచిన 10 ఏళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం దేశాన్ని ఎంతగా అభివృద్ధి చేసింది అనే విషయాలను వివరించడంతో పాటు మళ్లీ మోదీ ప్రధాని అయితే రాబోయే కాలంలో చేసే అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను గురించి వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేస్తూ కిషన్ రెడ్డి ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. నేడు ముషీరాబాద్, అంబర్పేట్, సికింద్రాబాద్ పార్టీ నాయకులు మరియు బూత్ కమిటీ ప్రతినిధులతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వారికి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రచారం తుది దశకు చేరుకొని ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బూత్ కమిటీ ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి. ఇతర పార్టీల ప్రతినిధులు ఎక్కడైనా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువచ్చి ఈసీకి ఫిర్యాదు చేయాలి. ఓటర్లు అంతా కూడా స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు కృషి చేయాలి. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో మరోసారి కమలం పార్టీ జెండా ఎగరబోతున్నదని, ఇందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ బూత్ పరిధిలోని కార్యకర్తలు 12 గంటల పాటు పనిచేయాలని, మీతో పాటు నేను పనిచేస్తానని అన్నారు. ఈ నెల 10న ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని అన్నారు. ప్రతిరోజు 10 నుంచి 30 కుటుంబాలను ప్రతి బూత్ లో కార్యకర్త కలిసి వారికి మోదీ ప్రభుత్వ విజయాలను వివరించాలన్నారు. 13న పోలింగ్ జరిగే రోజు ప్రతి కార్యకర్త తన నివాస సమీపంలోని 10 కుటుంబాలతో ఓటు వేయించే దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను కిషన్ రెడ్డి తిప్పికొట్టారు. రిజర్వేషన్ల రద్దు అనేది పూర్తిగా అవాస్తవమన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే మోదీ పాలన సాగిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చాక గ్రామ గ్రామానికి రాజ్యాంగాన్ని తీసుకెళ్తాం, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో పనిచేస్తామన్నారు. దేశంలో గిరిజన ప్రాంతంలో ఇంకా కరెంటు లేని పరిస్థితి ఉందని, స్వాతంత్రం వచ్చాక కూడా చీకట్లో ఉండే వారిని గుర్తించి వారికి మేలు చేస్తున్నామని ఆయన తెలిపారు. దళిత సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీనే ముందుందని కిషన్ రెడ్డి అన్నారు.